బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో తొలి వారం ముగిసింది. అంతా ఊహించినట్లుగానే బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. దీంతో తొలి వారం ఎండ్ అయింది. ఫస్ట్ వీక్ హౌస్‌లో జరిగిన పరిణామాలపై ఆడియన్స్‌లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కంటెస్టెంట్స్ ఎంటర్‌టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరికీ ఆసక్తి లేదు. ఆదిత్య ఓం, పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు సెకండ్ వీక్‌లో అయినా యాక్టివ్ కావాలని ఆడియన్స్ భావిస్తున్నారు. ఇంతలోనే సెకండ్ వీక్ నామినేషన్స్ పూర్తయిపోయాయి. సెకండ్ వీక్‌లో నామినేషన్స్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్ ముందుగానే బయటికి వచ్చేస్తుంది. నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వివరాలని ఏష్యానెట్ మీకు అందిస్తోంది. మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు. వారిలో మణికంఠ, నిఖిల్, పృథ్వీరాజ్, శేఖర్ భాష, ఆదిత్య ఓం, విష్ణుప్రియ, సీత, నయనిక, అనసూరు ఉన్నారు. ఇక ఫస్ట్ వీక్ నామినేషన్‌లో మణికంఠ, పృథ్వీరాజ్, శేఖర్ భాష, విష్ణుప్రియ మరొకసారి సెకండ్ వీక్‌లో కూడా నామినేట్ అయ్యారు. అంటే వీళ్ళకి మళ్ళీ ఎలిమినేషన్ గండం ఉంది. వీరిలో ప్రమాదకరంగా ఎలిమినేషన్ అంచులో ఉన్నది మాత్రం మణికంఠ, పృథ్వీరాజ్ అనే పేర్లు వినిపిస్తున్నాయి. వీక్ మొత్తం బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆడియన్స్ ఓట్లు గెలుచుకోవాలి. లేకపోతే మణికంఠ లాంటి వాళ్లకు కష్టమే అని అంటున్నారు. ఇదిలా ఉండగా నామినేషన్స్‌లో దిమ్మ తిరిగే ట్విస్ట్ చోటు చేసుకుంది. వాస్తవానికి సోనియా ఆకుల కూడా నామినేట్ అయింది. ఫస్ట్ వీక్‌లో నామినేట్ అయిన సోనియా మంచి ఓటింగ్ పొంది సేఫ్ అయ్యింది. సెకండ్ వీక్‌లో కూడా ఆమె నామినేషన్‌లో ఉంది. కానీ నామినేషన్‌లో ఉన్న వారిలో ఒకరిని సేవ్ చేసే అధికారం యష్మి క్లాన్ టీమ్‌కి ఉంది. దీనితో యష్మి క్లాన్ సోనియాని సేవ్ చేసింది. ఆ విధంగా సోనియా ఈ వారం నామినేషన్ నుంచి తప్పించుకుంది. నామినేషన్స్‌లో ఉన్న వారిలో నిఖిల్ బాగా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి అతడికి ఎక్కువ ఓట్లు పడే ఛాన్స్ ఉంది. సో సోనియా సేఫ్ అంటూ అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆదిత్య ఓం, విష్ణుప్రియ కూడా సేఫ్ కావచ్చు. శేఖర్ భాష జోకులు వేస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. అతడిపై కూడా ఆడియన్స్‌లో పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఇక జాగ్రత్త పడాల్సింది మిగిలిన వాళ్లే.